యూనివర్స్ డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయిందా? ఆ సినిమాలకి ఇకపై బ్రేకులు పడబోతున్నాయా? ఇండియన్ స్క్రీన్ పై స్పై బేస్డ్ డ్రామాలు ఇక చూడలేమా? ఈ జోనర్ సినిమాలు టైం కలిసి రావట్లేదని మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిలిం డిసైడ్ అయిపోయారా? అసలు ఏం జరుగుతోంది ఈ స్పై యూనివర్స్ లో? బాలీవుడ్ లో స్పై యూనివర్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్ లో వచ్చిన టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్ అయింది. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా కూడా స్పై యూనివర్స్ లో భాగమే. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోస్ గా నటించిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగే లేదు. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండడంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు. వార్ 2లోనూ కొత్త కథ ఏం ఉండదని ముందు నుంచే ఊహించారు ఆడియన్స్. వాళ్ల అంచనాలు తప్పు కాలేదు. మళ్లీ అలాంటి కథతోనే వచ్చింది వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వరకు రఫ్ ఆడించింది వార్ 2. కానీ అసలైన పరీక్షొచ్చేసరికి చేతులెత్తేసింది. చాలా రోజుల తరువాత తారక్ నిరాశపరిచిన సినిమా ఇదే. వార్ 2 విడుదలకు ముందే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యష్ రాజ్ ఫిలిమ్స్. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ వర్సెస్ పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిదవుతుంది. అలియా భట్తో ఆల్ఫా అనే లేడీ ఓరియంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది YRF. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు. కప్పు ముఖ్యం బిగులు అన్నట్లు హెడ్లైన్ లో ఉండడం ముఖ్యం బిగులు అంటున్నారు సమంత. సినిమాలు చేసినా చెయ్యకపోయినా తన పేరు మాత్రం ఎప్పుడూ హెడ్లైన్స్ లోనే ఉండేలా చూసుకుంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ట్రెండ్ అవుతున్నారు శామ్. మరి ఇప్పుడెందుకు ఆమె ట్రెండ్ అవుతున్నారో తెలుసా? సమంత తెలుగులో సినిమాలు చేయక చాలా రోజులైపోయింది. ఈమె ఎప్పుడెప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ సరైన కథ దొరికితే కాని మళ్లీ నటించను, ఇప్పటికిప్పుడు పిచ్చి కథల్లో చేసే ఉద్దేశం తనకు లేదు అంటూ కుండబద్దలు కొట్టేశారు శామ్. విజయ్ దేవరకొండ ఖుషీ తరువాత ఈమె మళ్లీ తెలుగులో కనబడలేదు. సినిమాలు చేసినా చేయకపోయినా నిత్యం ఏదో ఒక వార్తతో న్యూస్లో అయితే ఉంటున్నారు సమంత. ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నా మధ్య నిర్మాతగా మారారు శామ్. ట్రలాలా ప్రొడక్షన్స్ మొదలుపెట్టి శుభం అంటూ ఒక సినిమాని నిర్మించారు. అది బాగా ఆడింది కూడా. మా ఇంటి బంగారం అంటూ త్వరలో మరో సినిమాతో రాబోతున్నారు ఈ బ్యూటీ. తెలుగులో రీఎంట్రీ కోసం చాలా కాలంగానే వేచి చూస్తున్నారు సమంత. కానీ సరైన స్క్రిప్ట్ రావట్లేదు. రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేసే స్థాయి తాను ఎప్పుడో దాటిపోయానని, ఇప్పుడేదైనా సినిమా చేస్తే కనీసం ఆడియన్స్ తనను గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు సమంత. ఈ క్రమంలోనే ఈమె నటిగా కాకుండా డైరెక్టర్గా మారే ఆలోచన చేస్తున్నారిప్పుడు. కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న సమంత ఈ గ్యాప్లో ఓ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొత్త వాళ్లతో సొంత నిర్మాణంలోనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా సెట్స్ పైకి తెచ్చి 2026లో విడుదల చేయాలని చూస్తున్నారు. మరి నటిగా, నిర్మాతగా సక్సెస్ అయిన సమంత దర్శకురాలిగా ఏం చేస్తారు అనేది చూడాలి. ఈ రోజుల్లో హీరోలు ఒకే ఏడాది 2 సినిమాలు చేయడమే కష్టంగా ఉంది. అది కూడా ఒకే సీజన్, ఒకే రోజు 2 సినిమాలతో రావడం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడు హీరో విషయంలో ఈ అసాధ్యమే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తెలియకుండానే తన 2 సినిమాల మధ్య ఇరుక్కుపోతున్నాడు ఓ హీరో. మరి ఆయన ఎవరు, ఏంటా సినిమాలు? ప్రదీప్ రంగనాథన్. పెద్దగా పరిచయాలు అవసరం లేని పేరు. ధనుష్కి డూప్లా కనిపిస్తుంటారు ఈ కుర్ర హీరో. దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా హీరోగా బిజీ అయిపోయారు ప్రదీప్. లవ్ టుడే, డ్రాగన్ సినిమాతో మనోడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కేవలం తమిళంలోనే కాదు, తెలుగులోనూ ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ ఎక్కువే. ప్రదీప్ రంగనాథన్కి ఇప్పుడు తెలుగు, తమిళం నుంచి ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK సినిమాలో నటిస్తున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్ నేమ్. ఈ సినిమాకి నయనతార నిర్మాత. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. LIKని అక్టోబర్ 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. దివాళీకి ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ రిలీజ్ డేట్ లాక్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీర్తి స్వరన్ దర్శకుడు, మమితా బైజు హీరోయిన్. దివాళీకే ఈ సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్. ఒకే రోజు కాకపోయినా వారం గ్యాప్లో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి దీన్ని ప్రదీప్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ. కనిపించట్లేదు, ఖాళీగా ఉన్నారేమో, గ్యాప్ వచ్చింది, కెరియర్ ఖతమైపోయిందేమో అనుకుంటున్నారా? అదే స్పీడ్, అదే జోర్. కాకపోతే మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చాం అంతే అంటున్నారు కొందరు బ్యూటీస్. మన ఇండస్ట్రీలో అలాంటి సైలెంట్ కిల్లర్స్ ఎక్కువైపోయారు. టాలీవుడ్లో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు?
భీమ్లా నాయక్, బింబిసారా, సర్, విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్ 2 ఏళ్లుగా కనిపించట్లేదు. అలాగని కెరియర్ అయిపోయిందేమో అనుకుంటే పొరబడినట్టే. ప్రస్తుతం ఈ భామ చేతిలో 6 డజన్ సినిమాలున్నాయి తెలుసా? అఖండ 2, స్వయంభూ, బెంచ్, నారీ నారీ నడుమ మురారి, హైందవంతో పాటు పూరి, విజయ్ సేతుపతి సినిమాలో కూడా నటిస్తున్నారు ఈ భామ. 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా మరో 2 ఏళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తరువాత ఈమెకు భారీ గ్యాప్ వచ్చింది. ఏడాదిగా మాయమైన రాబోయే ఏడాదంతా భాగ్యదర్శనమే కానుంది. మొన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్లో నటించిన భాగ్యశ్రీ నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలతో రానున్నారు. డ్రాగన్ బ్యూటీ కయాతు లోహర్ కూడా సేమ్ టు సేమ్. తెలుగులో 3 ఏళ్ల కిందట అల్లూరి సినిమా చేసిన ఈమె ఇప్పుడు వరుస అవకాశాల్ని అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలో నటిస్తున్నారీమె. అలాగే శ్రీలీల కూడా ఈ మధ్య చిన్న బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు రవితేజ మాస్ జాతర, అఖిల్ లెనిన్ సినిమాలతో రాబోతున్నారు. కాంట్రవర్సీ కథలు కాసులు కురిపిస్తుంటే వేరే కథలు రాయడానికి దర్శకులకి మాత్రం ఎందుకు మనసొస్తుంది చెప్పండి? అందుకే ఒసుళ్లు తీసుకువచ్చే వివాదాస్పద కథల వైపే వాళ్ళ అడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా మరోసారి కాంట్రవర్సీ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ది బెంగాల్ ఫైల్స్ ఈ వివాదాలకి మళ్లీ కేంద్ర బిందువుగా మారబోతోంది. 3 ఏళ్ల కిందటొచ్చిన కశ్మీర్ ఫైల్స్ తరువాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది. కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది. ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చింది. షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేధించాలని బెంగాల్లో అల్లర్లు జరిగాయి. తాజాగా ఢిల్లీ ఫైల్స్ ని బెంగాల్ ఫైల్స్ గా మార్చి తీసుకొస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ లో కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది ఢిల్లీ ఫైల్స్ సినిమాతో రావాలనుకున్నారు. దీనికి ది బెంగాల్ చాప్టర్ అనేది ట్యాగ్ లైన్. కానీ ఈ సినిమాకి బెంగాల్ ఫైల్స్ అని పేరు మార్చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో చూపించిన కొన్ని విజువల్స్ చాలా మంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి. పైగా కశ్మీర్ ఫైల్స్ మిమ్మల్ని హర్ట్ చేస్తే బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది అంటూ వస్తున్నారు మేకర్స్. గాంధీ, జిన్నా లాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా అల్లర్ల నేపథ్యంలో సబర్మతి రిపోర్ట్ సినిమా గతేడాది వచ్చింది. గోద్రా ఘటనపైనే మరో సినిమా కూడా రాబోతోంది. అలాగే నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఒకింత వివాదాస్పద కథే. ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా వివాదమవ్వడం మాత్రం ఖాయం. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.4. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.